హాయ్ వ్యూవర్స్, చూస్తున్నారుగా దోసకాయ కోడిగుడ్డు కర్రీ రెడీ. దీన్ని రైస్లో కానీ చపాతీలో కానీ దోశల్లో కానీ దేనిలో నంచుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ప్రయత్నించి చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి. హాయ్ వ్యూవర్స్, ఈరోజు దోసకాయ ఇగురు ఎలా చేసుకోవాలో చూద్దాం. దోసకాయని చాలామంది పప్పులో మాత్రమే వేస్తారు. దీంతో ఇగురు కూర వండుకుంటే కూడా చాలా బాగుంటుంది. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు: ఒక మీడియం సైజ్ దోసకాయ ఇలా పీల్ తీసుకుని చిన్న ముక్కలుగా కోసుకుని ఉంచుకోవాలి. ఒక మీడియం సైజ్ బంగాళదుంప కూడా పీల్ తీసుకుని ముక్కలు కోసుకుని ఉంచుకోవాలి. ఒక 4 ఉల్లిపాయలు సన్నగా ముక్కలుగా తరుక్కుని ఉంచుకోవాలి. ఒక 5 నుంచి 6 పచ్చిమిర్చి, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా పొడి. ప్రాసెస్లోకి వెళ్దాం. బాండి పెట్టి ఆయిల్ వేసి ఉల్లిపాయ ముక్కలు వేసుకుని బాగా దోరగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకుంటేనే కర్రీ టేస్ట్గా ఉంటుంది. ఉల్లిపాయలు పచ్చిగా ఉంటే కర్రీ టేస్ట్ అంతగా బాగుండదు. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత టమాటా, దోసకాయ ముక్కలు, ఈ బంగాళదుంప ముక్కలు కూడా వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా పొడి కూడా వేసుకుని కొద్దిగా కరివేపాకు వేసుకుని వీటిని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. వీటిని ఇలా మూత పెట్టి మగ్గించుకుంటే తొందరగా మగ్గుతాయి. పైన టమాటా ప్యూరీ వేగిన తర్వాత బంగాళదుంప ముక్కలు, దోసకాయ ముక్కలు వేసి ఉప్పు, కారం, పసుపు, మసాలా అన్నీ వేసి ఒకసారి నూనెలో ఫ్రై చేసుకుని ఇలా మూత పెట్టి మగ్గించుకోవాలి. ఒక 2 నుంచి 3 నిమిషాలు ఇలా మగ్గిన తర్వాత ఈ ముక్కలు మునిగేంత వరకు వాటర్ వేసుకుని ఈ వాటర్తో ఈ ముక్కల్ని బాగా ఉడికించుకుంటే దోసకాయ ఇగురు రెడీ. ఇది చపాతీలోకి కానీ, రైస్లోకి కానీ, ఫ్రైడ్ రైస్లోకి కానీ దేనిలోకైనా చాలా యమ్మీగా ఉంటుంది. ఆరు నుంచి 8 నిమిషాలు బాగా ఉడికించుకుంటే దోసకాయ ముక్కలు, బంగాళదుంప ముక్కలు బాగా ఉడికి వాటర్ అంతా డ్రై అయ్యే వరకు ఎగిరించుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే దోసకాయ ఇగురు రెడీ. ఇలా కూర దగ్గర పడిపోయిన తర్వాత ఇలా ఉడికించుకున్న ఎగ్స్ని కూడా వేసుకుని కలుపుకుంటే కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. హాయ్ వ్యూవర్స్, చూస్తున్నారుగా దోసకాయ ఎగ్ కర్రీ రెడీ. ఇది రైస్లోకి కానీ, చపాతీలోకి కానీ, రోటీలోకి కానీ, దోశలోకి కానీ దేనిలోకైనా చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ప్రయత్నించి చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.